జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. మాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి, కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ, జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. శ్రీ సాయిబాబా మన కోసం శరీరాన్ని ధరించి, మన కోసం శరీరాన్ని విసర్జించి, మన కోసం సర్వత్రతా వ్యాపించి సర్వవ్యాపకత్వంతో మనల్ని కాపాడుతున్నటువంటి సద్గురువు శరీరాన్ని వదిలినటువంటి అద్భుతమైనటువంటి ఘడియ. శరీరాన్ని వదలడం అనేటువంటిది దుఃఖం కదా, అద్భుతమైనటువంటి ఘడియ ఎందుకయింది? ఎందుకంటే సద్గురువులకు సత్పురుషులకు జన్మదినం ఉండదు. వారు శరీరాన్ని వదిలినటువంటి రోజే వారికి అసలైనటువంటి జన్మదినం, అంతే కదా. 1918 అక్టోబర్ 15వ తేదీ వరకు ఒక ఎత్తు బాబా ప్రస్థానం, 1918 విజయదశమి తర్వాత మరొక ఎత్తు. ఆ రోజు కేవలము కొద్దిమంది భక్తులకు మాత్రమే బాబా దేహంతో ఉండగా వారి ప్రస్థానాన్ని చూసినటువంటి వారు, వారి మహత్తును అనుభవించినటువంటి వారు. కానీ ఈ 106 సంవత్సరాలలో బాబా మహాసమాధి తర్వాత ఈ 106 సంవత్సరాలలో బాబా యొక్క మహిమ ఎలా వ్యాప్తించింది, ఎంతగా వారికి దగ్గరగా అయ్యాం మనందరము కూడా. ఇదంతా కూడా వారి శరీరముతో ఉండగా సాధించలేనటువంటి దాన్ని వారు అవ్యక్తంలోకి వెళ్ళిన తర్వాత, శరీరాన్ని వదిలిన తర్వాతనే ఇంత మహత్తును వారు మనందరికీ పంచుతున్నారు. పరమాత్మ కూడా తన యొక్క కార్యాచరణను రాసుకొని వస్తారట. ఈ భూమిపైకి వచ్చేటప్పుడు సద్గురువైనా పరమాత్మ అయినా సరే, ముఖ్యంగా ఈ కలియుగంలో అవతరించినటువంటి అనేక మంది యోగి పురుషులు వారి యొక్క ప్రస్థానం ఎలా ఉండాలో ముందుగా నిర్ణయించుకొని వస్తారు. నీ శరీరముతో ఉండగా వైభవం నీకు కావాలా, శరీరాన్ని వదిలిన తర్వాత వైభవం కావాలా? బాబా ప్రస్థానాన్ని పరిశీలించినట్టయితే శరీరంతో ఉండగా ఏ వైభవమూ లేదు, శరీరం వదిలిన తర్వాతనే ఈరోజు బాబా యొక్క వైభవం పెరిగింది. అవతార కార్యంలో సత్పురుషులు వారి యొక్క ఎంపిక వారి ఇచ్ఛానుసారం జరుగుతుంది. ఈ భారతావనిలో అనేక మంది మహాత్ములు నడయాడారు, జనించారు.
ఆదిశంకరాచార్యుల వద్ద నుండి ఈరోజు సద్గురు అయినటువంటి శ్రీ సాయిబాబా వరకు అనేక మంది మహాత్ములు ఈ భారతావనిలో అవతరించినప్పటికీ కూడా ఎవరికీ లేనటువంటి కీర్తి, ఎవరూ చూపెట్టినటువంటి మహిమ కేవలం సద్గురు శ్రీ సాయిబాబానే చూపెట్టడానికి గల కారణం ఏమిటంటే, వారు జీవించినంత కాలం వారు ఎంచుకున్నటువంటి జీవన విధానం, గోనె పట్టనే వారికి ఆసనం, పాడుపడ్డటువంటి ఆవాసమే వారికి నివాసం, పాదరక్షలు లేకుండా తిరిగినటువంటి వారు, చిరిగిన కఫ్నీని నెలల తరబడి ఇడవకుండా వేసుకున్నటువంటి వారు, అటువంటి వారి వైభవం ఈరోజు వారి స్థానం కనకపు సింహాసనమైంది. వారి తలపైన రత్న కిరీటాలు వచ్చాయి. వారికి ప్రతిరోజు కూడా పట్టు పితాంబరాలతో కూడినటువంటి శాలువలు వారి శరీరంపైకి వచ్చాయి. అంటే ఎంత కాంట్రాస్ట్ ఉందో చూసుకోండి. బాబా శరీరంతో ఉండగా శరీరాన్ని వదిలిన తర్వాత మనందరము కూడా మన మానవ జీవితం కూడా ఇదే అలవర్చుకోవాలనిపించుకుంటుంది. ఏంటంటే శరీరంతో ఉండగానే మనం కీర్తిని సంపాదించుకోవాలనుకుంటాం. ఆ కీర్తిని సంపాదించుకోవడానికి మనం రకరకాలైనటువంటి ముసుగులు వేసుకుంటూ ఉంటాం. అబ్బా, పలానా ఆవిడకు 7 వారాల నగలు ఉందండి, కీర్తి. పలానా ఆవిడకు ఇంటి నిండా పట్టు చీరలండి, కీర్తి. పలానా ఆవిడకు అసలు 3 తరాలు అనుభవించినా సరే తరగనటువంటి ఆస్తి ఉందండి, కీర్తి. ఎప్పటి వరకు ఉంటుంది ఇది? నీ శరీరం ఉన్నంత వరకు. శరీరం పోయిన తర్వాత నీ ఆ కీర్తి, నువ్వు వేసుకున్నటువంటి బంగారం నీ యొక్క వారసులకు వెళ్ళిపోతుంది. నువ్వు కట్టుకున్నటువంటి చీరలు ఇంకొకరికి వెళ్ళిపోతాయి. నువ్వు నివసించినటువంటి కొన్నటువంటి ఆ ఇల్లు ఇంకొకరి పైకి వెళ్తుంది. కాబట్టి నీ కీర్తి అక్కడితో కనుమరుగైపోతుంది. కానీ మనుషులకు కూడా శాశ్వతమైనటువంటి కీర్తి ఉంటుంది. ఆ కీర్తిని నువ్వు శరీరంతోనే ఉండగానే నువ్వు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి బాబా జీవన ప్రస్థానం మనకు తెలియజేస్తుంది. బాబాకు ఏ వజ్రము లేదు, ఏ కిరీటము లేదు, సరైనటువంటి భవంతి లేదు. అయినా సరే ఎంతోమంది విద్యాధికులు, పండితులు ఎందుకు వారి చుట్టూ కూర్చొని ఉండేటువంటి వారు, ఎందుకు వారిని ఆశ్రయించారు? వారిలో అసలైనటువంటి వైభవాన్ని వారు దర్శించారు. అందుకనే శ్రీ సాయిబాబా మహత్తు శరీరానికి పరిమితం కాలేదు. మన జీవితం కూడా శరీరానికి పరిమితం కాకూడదు. మన జీవితం కూడా మన శరీరాన్ని వదిలి వెళ్ళిన తర్వాత కూడా మన కీర్తి ఇక్కడ మిగిలిపోవాలి. ఎలా మిగిలిపోతుంది? నువ్వు చేసేటువంటి సత్కార్యం వల్ల. నువ్వు నీకు వచ్చినటువంటి దాంట్లో కొంత సేవకు ఉపయోగించినప్పుడు. పూర్వకాలము ఊర్లలో మాట్లాడుకునేటువంటి వారు, పలానా ఆయన ఎంత పుణ్యాత్ముడండి, ఊరికి బడి కట్టించాడు. శరీరం వెళ్ళిపోయింది, బడి ఉంది. ఆయన వెళ్ళిపోయాడు, ఆయన సంపాదించినటువంటి ఆస్తి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది, ట్రాన్స్ఫర్ అయిపోయింది. కానీ ఆ బడి ట్రాన్స్ఫర్ కాలేదు, ఆ గుడి ట్రాన్స్ఫర్ కాదు. నువ్వు చేసినటువంటి మంచి, పలానా ఆయన 4 పేద విద్యార్థులను చదివించారండి, వాడు ప్రయోజకులు అయ్యారండి, అది కీర్తి. ఆ కీర్తిని మిగిలించుకోమని చెప్పి బాబా యొక్క జీవితం మనకు నేర్పిస్తుంది. బాబా శరీరం తర్వాత బాబా కీర్తి పెరగడానికి కారణం ఏంటి? వారి వద్ద మహిమను చూసినటువంటి వారు వారి పట్ల ప్రేమను పెంచుకొని ఆ మహిమను వాళ్ళ తరాల వారు ఇంకా అనుభవిస్తూనే అనేక మందిని బాబా పాదాల వద్దకు వచ్చేలాగా చేశారు. కేవలం బాబా యొక్క కీర్తి భక్తుల వల్లనే పెరిగింది. ఆ రోజు భక్తులు బాబా పట్ల ఎంత కమిటెడ్గా ఉండేటువంటి వాళ్ళంటే, చాలామంది చెప్తారు కదా, శాస్త్రం కూడా చెప్తుంది కదా, భగవంతుని కోసం ధన మాన ప్రాణాలను మనం ఇవ్వగలగాలి. అంటే ధనమంటే ఇవ్వగలుగుతాం, మానం ఇవ్వలేం, ప్రాణం ఇవ్వలేం. ఎందుకంటే మానం అనేటువంటిది అవమానం. భగవంతుని కోసం అవమానాన్ని కూడా భరించగలిగేటువంటి శక్తి ఉండాలి. నీ ధనాన్ని ఇవ్వగలిగేటువంటి వైరాగ్యం ఉండాలి. నీ అవసరమైతే నీ ప్రాణాలను భగవంతుడి కోసం త్యజించడానికి నీకు ధైర్యం ఉండాలి. అంటే ప్రాణాలంటే ప్రాణాలు తీసుకోవడం కాదు, సర్వస్వము కూడా భగవంతుడే నా ప్రాణంగా భావించేటువంటి వారు ధన్యులు. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా బాబాకు మెజారిటీ భక్తులు ధనాన్ని, మానాన్ని, ప్రాణాన్ని వారికి అంకితం చేశారు. అందుకే బాబా మహిమ పెరిగింది. మీరందరూ చూడండి, బాబా ప్రత్యక్షమైనటువంటి లీలలు ఏవీ చేయలేదు. ఒక్క నీటితో దీపాలు వెలిగించేటువంటి లీల తప్ప వారు ఏ లీలలను కానీ సృష్టించేటువంటిది కానీ, లేకపోతే ఆయాచితంగా ఏదో దాన్ని సృష్టించి భక్తుడికి ఇచ్చినటువంటిది కానీ ఏదీ లేదు. మరి అటువంటి బాబా యొక్క మహత్తు ఎలా పెరిగింది? కేవలం బాబా కోసం ధనాన్ని, మానవమానాలను, అదేవిధంగా ప్రాణాలను అంకితం చేసేటువంటి భక్తులు ఆ రోజు ఉన్నారు. కాబట్టి
అందుకనే బాబా యొక్క కీర్తి అంత పెరిగింది. ఆ రోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి భక్తుల స్థితి ఏమిటో తెలుసా? నానాసాహెబ్ చందోర్కర్ లాంటి వారు బాబా దగ్గరికి వచ్చిన తర్వాత, ఎందుకంటే అప్పటికే గొప్ప గ్రంథాలను చదివినటువంటి వాడు, కలెక్టర్ దగ్గర ఆ రోజుల్లోనే కార్యదర్శిగా ఉన్నటువంటి వాడు, అదేవిధంగా అనేక గ్రంథాలను, భగవద్గీతను కంఠస్థ చెప్పగలిగినటువంటి వాడు. అటువంటి నానాసాహెబ్ బాబా పాదాల చెంతకు వచ్చిన తర్వాత పూర్తిగా తన పాండిత్య అహంకారాన్ని తగ్గించేసుకుంటూ, అంతేకాదు నానాసాహెబ్ చందోర్కరు ఏం చేసేటువంటి వారంటే షిరిడీ వచ్చినప్పుడల్లా కూడా కొంత ధనాన్ని మార్వాడి దగ్గర పెట్టేవాడు. ఎందుకోసమో తెలుసా? బాబా వారి ఇష్టం వచ్చినప్పుడు, వారికి ఎప్పుడు మనసుకు వస్తే అప్పుడు అన్నదానాన్ని చేసేవారు, ఉండేటువంటి వారు స్వయంగా. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే, ఎవరైనా వచ్చి బాబా ముందు చెయ్యి చాచితే బాబా లేదు అనకూడదు. బాబా లేదు, వారి వద్ద డబ్బు లేదు అంటే అది వారికి అవమానం. కాబట్టి వారు ఎప్పుడూ కూడా ఒక దానకర్ణుల్లాగానే వారు ఉండాలి. వారి దగ్గర లేదు అనేటువంటి పదం రాకూడదు. ఎందుకంటే బాబా దగ్గరికి వచ్చినటువంటి తొలినాళ్లలో, బాబా భక్తులు వచ్చినటువంటి తొలినాళ్లలో బాబాకు పెద్దగా దక్షిణలు ఇచ్చేటువంటి వారు ఎవరు లేరు. మొదట అసలు బాబా దక్షిణనే అడిగేవారు కాదు. ఎవరో కానియో అనానో ఇస్తే చిలుంలో పొగాకుకో దున్లో కట్టెలకో వాడుకునేటువంటి వారు. 1910 తర్వాత భక్తులు రావడం పెరిగినప్పుడు అప్పుడు బాబాకు దక్షిణలు రావడం పెరిగింది. వచ్చినటువంటి దక్షిణలు సాయంత్రానికల్లా పనిచేసేటువంటి వారు. అయితే బాబాకు దక్షిణలు కొద్ది మాత్రం వస్తున్నటువంటి ఆ సమయంలో నానాసాహెబ్ కొంత డబ్బును మార్వాడి దగ్గర పెట్టి చెప్పేవాడు, బాబాకు ఏ అవసరమున్నా నీ వద్దకు బాకీ కోసం పంపిస్తే, అప్పు కోసం పంపిస్తే, లేకపోతే బాబా డబ్బు అడిగితే మీరు లేదు అనకుండా ఇవ్వాలి అని చెప్పి అలా పెట్టేటువంటి వారు. షిరిడీకి వచ్చినప్పుడల్లా బాబాను దర్శించుకున్న తర్వాత నందు మార్వాడి దగ్గరికి పోయేవాడు. పోయి లెక్క చూసేవాడు. ఇచ్చినటువంటి డబ్బు కంటే ఇంకా ఎక్కువ ఉపయోగపడ్డదా, ఉపయోగపడితే ఎమ్మడే అక్కడ జమ చేసేటువంటి వాడు. అంటే తన ధనాన్ని, ఎందుకంటే మనం సంపాదించేటువంటి ధనం పైన మనకు మమకారం ఉంటుంది. ఆ ధనం పైన మమకారాన్ని వదిలేసి ఎవరైతే సద్గురు అవసరం కోసమే ఆ రోజు పరితపించారో వారు ధన్యులయ్యారు. అంతేకాదు ఒక్క బాబా పైన ప్రేమ మాత్రమే కాదు, నానాసాహెబ్ చందోర్కర్ లాంటి వాళ్లకు ఆ రోజు షిరిడీకి వచ్చినటువంటి యాత్రికులకు భోజనానికి చాలా ఇబ్బందిగా ఉండేది. రాత్రిపూట భోజనానికి, అదేవిధంగా ఉదయం భోజనానికి తన తమ్ముడి చేత అనేక సంవత్సరాలు ఉచితంగా అక్కడ ధర్మశాలను, హోటల్ని నిర్వహింపజేశారు నానాసాహెబ్ చందోర్కర్. ఆ తర్వాత అనేక వ్యాధులు ప్రబలుతున్నటువంటి సమయంలో ప్రత్యేకంగా తన పలుకుబడిని ఉపయోగించి, అహ్మద్నగర్ జిల్లా కలెక్టర్ కార్యదర్శి కదా, తన పలుకుబడిని ఉపయోగించి షిరిడీలో ప్రత్యేకంగా ఒక డిస్పెన్సరీని ఓపెన్ చేయించారు. అసలు తాలూకాలోనే ఆ రోజు డిస్పెన్సరీ లేదు. ఎవరి కోసం చేశారు నానాసాహెబ్ ఇదంతా? ఎవరిపైన గౌరవంతో? బాబా షిరిడీలో తన సద్గురువు ఉంటున్నారు, సద్గురువు ఉన్నటువంటి చోట ఏ లోటు ఉండకూడదు, వారికి ధనానికి లోటు ఉండకూడదు, వారి దగ్గరికి వచ్చేటువంటి వారికి ఆహారానికి లోటు ఉండకూడదు, అక్కడ సద్గురువుని ఆశ్రయించినటువంటి వాళ్ళ ఆరోగ్యానికి డోకా ఉండకూడదు అనేటువంటి దాంతో ఇవన్నీ నానాసాహెబ్ ఏర్పాటు చేయించారు. అది ఆ రోజు బాబా పట్ల భక్తులకు ఉన్నటువంటి నిబద్ధత. ఆ నిబద్ధతనే బాబాను మన దాకా తీసుకొచ్చింది. ఈరోజు మనందరం బాబాను గుర్తించగలిగామంటే ఆ రోజు బాబాను వారు ఎంత ఉన్నత స్థితిలో వారు చూశారో, బాబా యొక్క భక్తులు అనేటువంటి వారు ఎలా ఉండాలనేటువంటిది వారు ఆచరించి చూపెట్టినటువంటి వారు. అది ఆ రోజు భక్తుల జీవితం. ధనాన్ని వీరు ఇచ్చారు కదా, మానవమానాలు సాధారణమైనటువంటి వారికి మానవమానాలు. ఎవరైనా మనల్ని అవమానిస్తే చాలు మనము చాలా చిన్నబుచ్చుకుంటాం. కాకాసాహెబ్ దీక్షిత్ అనేటువంటి ఒక సోలిసిటర్, ఆ రోజుల్లో గొప్ప న్యాయవాది. అంతేకాదు ఆ రోజుల్లోనే ముంబైలో జాతీయ కాంగ్రెస్కు గొప్ప లీడర్ కూడా అతను. ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో ఆ సమయంలోనే సభ్యుడు. మున్సిపల్ సభ్యుడితో పాటు అతను లెజిస్లేటివ్ సభ్యుడిగా కూడా అనేక సంవత్సరాలు ముంబైలో కొనసాగాడు. బాగా డబ్బు సంపాదించాడు. పలుకుబడి ఉన్నటువంటి వారు. ఎవరైనా సరే కోర్టులో ఏదైనా కేసు కాకాసాహెబ్ దీక్షిత్ వాదిస్తున్నారంటే ప్రతివాది ఇక మా పని అయిపోయిందని చెప్పి స్వచ్ఛందంగా తప్పుకునేటువంటి వారు. అంత తెలివి కలిగినటువంటి వాడు, అంత ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి వారు కాకాసాహెబ్ దీక్షిత్. కానీ ఒక్కసారి నానాసాహెబ్ చెప్పిన తర్వాత, నువ్వు ఒక్కసారి షిరిడీ వెళ్ళు, నా సద్గురువు నువ్వు దర్శించుకో, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒకటే ప్రమాణం, నువ్వు వాడివి కాకపోతే అక్కడికి నువ్వు వెళ్ళనే లేవు.
నువ్వు సద్గురువుకు చెందినటువంటి వాడివైతే ఖచ్చితంగా అక్కడికి వెళ్తావని చెప్పి. ఆ విధంగా బాబా కాకాసాహెబ్ దీక్షిత్ కోపర్గావ్ వచ్చి ఉంటే, కోపర్గావ్లో శాసన మండలికి సంబంధించిన ఎన్నికలు ఆ పని పూర్తయిన తర్వాత షిరిడీ వెళ్ళాలనుకుంటే బాలాసాహెబ్ మిర్కర్ లాంటి వారు ఎవరినిచ్చి పంపించాలి అని చెప్పి ఆలోచిస్తుండగా బాబా అనుకోకుండా ఏదో ఒక నెపంతో మాధవరావు దేశపాండేను అహ్మద్నగర్ పంపిస్తాడు. వాళ్ళ అత్తకు ఆరోగ్యం బాగలేదని. అతను వచ్చిన విషయం తెలుసుకొని మిరికర్ అతన్ని ఇంటికి పిలిపించి, వాళ్ళ అత్తగారికి అప్పటికే బాగైపోతుంది. ఆ తర్వాత మిరికర్ ఇంటికి వచ్చి ఇద్దరు కూడా బయలుదేరడానికి సిద్ధమవుతారు. అప్పుడే మేఘశ్యాముడు పూజించుకునేటువంటి బాబా చిత్రపటం గ్లాస్ పగిలిపోతే ఆ గ్లాస్ వేయించడానికి బాలాసాహెబ్ మిరికరు అహ్మద్నగర్ తీసుకొస్తాడు. ఆ చిత్రపటానికి గ్లాస్ వేసిన తర్వాత తెరగట్టి ఉంటుంది. ఒక్కసారి ఆ తెరని తీయండి అనగానే, ఆ తెర తీయగానే బాబా రూపం కనిపిస్తుంది. ఇంకా అప్పుడు పడిపోతాడు బాబా ప్రేమలో. కాకాసాహెబ్ అనుకుంటాడు, బాబా నేను ఇక్కడ ఉంటే నా కోసం నువ్వు స్వయంగా వచ్చి నన్ను షిరిడీకి తీసుకెళ్తున్నావా అని చెప్పి షిరిడీకి వెళ్ళి బాబా చరణాల పైన పడ్డ తర్వాత బాబా అంటాడు, ఎన్ని రోజులుగా నీకోసం ఎదురు చూస్తున్నానో తెలుసా? నువ్వు అహ్మద్నగర్ నుంచి అటు వెళ్ళిపోతావని చెప్పి శ్యామాను ఇక్కడి నుంచి పంపించాను. శ్యామా పైనా సరే నాకు మనస్సు ఊరుకోలేదు. మళ్ళీ చిత్రపట రూపంలో నేను వచ్చాను, ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాను అని చెప్పగానే కాకాసాహెబ్ యొక్క అంతరంగం కరిగిపోతుంది. ఒకటే నిశ్చయానికి వస్తాడు, ఇన్నేళ్ల జీవితం గడిచిపోయింది, ఇక నుండి జీవితమే అసలైనటువంటి జీవితం నాది. ఇక మీదట కూడా నా జీవితంలో సద్గురువుతో గడిపినటువంటి గడియలు మాత్రమే సార్థకం. మిగతా సమయం అంతా కూడా అది వ్యర్థం. వారితో సంవత్సరంలో 2 రోజులు గడుపుతానా, 3 రోజులు గడుపుతానా, 3 రోజులే ఆ సంవత్సరంలో నాకు సార్థకత. మిగతా 363 రోజులు నాకు నా జీవితం వ్యర్థం అనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత బాబా తొలి దర్శనం అయిపోయి ముంబై వెళ్ళిన తర్వాత మనస్సు ఊరుకోవట్లేదు. ప్రతి నెల రావడం ఆరంభించింది. ఆఖరికి 1909లో వస్తే ఆ తర్వాత ఏడాది తిరగక ముందే అక్కడ స్థలం కొనుక్కొని వాడా కట్టుకుంటాడు. తన నివాసాన్ని ముంబై నుంచి షిరిడీకి మార్చుకుంటాడు. అందరూ కూడా అంటారు, కాకాసాహెబ్కు పిచ్చి పట్టింది, ఒక ఫకీర్ మాయలో పడి ప్రాక్టీస్ను వదిలేస్తున్నాడు, సరైనటువంటి ఆదాయాన్ని కూడా లేదు, ఆదాయాన్ని కోల్పోయాడు, పిచ్చి పట్టిపోయింది, ఫకీర్ మాయలో పడిపోయాడు అన్నారు. అయితే ఎక్కువగా షిరిడీకి రావడంతో అతనికి పార్ట్నర్స్ ఉన్నారు ఆ సోలిసిటర్ కంపెనీలో. వాళ్ళు ఒకరోజు ఎందుకంటే చాలా కేసులకి గైర్హాజరు అవుతున్నాడు, దాంతో ఆ ఫర్మ్ నడవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తారు, అయ్యా మీరు ఇట్లయితే కుదరదు, మీ గైర్హాజరీ వల్ల క్లయింట్లకు ఇబ్బంది కలుగుతుంది, మీరు ఈ కంపెనీ నుంచి నిష్క్రమించండి అన్నాడు. ఒక్క క్షణం ఆలోచించకుండా ఆ కంపెనీ నుంచి నిష్క్రమించారు. అంతకుముందు పరిస్థితి ఏమిటో తెలుసా? ఈయన ఇంగ్లాండ్ నుంచి రాగానే ఇదే పార్ట్నర్సు ఇంటికి వెళ్ళి, అయ్యా మీ పేరు ఉంటే తప్ప మన ఫర్మ్ నడవదు, కాకాసాహెబ్ దీక్షిత్ అండ్ కో ఉంటేనే మనకు మంచిది, కాబట్టి మీరు మా కంపెనీలో భాగస్వాములు కండి అని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ను అడిగి మరీ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఈయన ఫకీర్ మాయలో పడ్డాడని చెప్పి బయటకు వెళ్ళుకుంటేశాడు. నిర్దాక్షిణ్యంగా వచ్చేశాడు, ఏమాత్రం బాధపడలేదు. అనుకున్నాడు ఈ యొక్క బాధ్యతను కూడా బాబా విరమింపజేశారు అని చెప్పి. ఆ తర్వాత గుజరాత్కు చెందినటువంటి మోతీలాల్ అనేటువంటి మరొక సోలిసిటరు కాకాసాహెబ్ను పిలిపించుకొని, అయ్యా మీరు మా కంపెనీలో గౌరవప్రదమైనటువంటి భాగస్వామిగా ఉండండి, మీరే పెట్టుబడి పెట్టొద్దు, మీరు కేవలం సలహాలు ఇస్తే చాలు, మీ ఇష్టం వచ్చినప్పుడు ఆఫీస్కి రావచ్చు, ఇష్టం వచ్చినప్పుడు పోవచ్చు అని చెప్పి దీక్షిత్ అండ్ అతని పేరు కలుపుకొని ఒక కంపెనీని పెడతారు. ఆయన గౌరవార్థం ఒక చైరు, ఒక రూమ్ కేటాయిస్తాడు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్కి మనసు ఒప్పలే. నేను అనవసరంగా ఏ కేసు కూడా ఎక్కువ అటెండ్ కావట్లేదు, నేను ఉండలేను అని అంటారు. అరే మీరు ఉండకపోయినా పర్వాలేదు అని అంటే, నువ్వు ఒక పని చెయ్యి, ఎప్పుడైనా నేను ముంబై వచ్చినప్పుడు కూర్చోవడానికి ఇగో నాకు కేటాయించినటువంటి ఈ గది, ఆ బాబా చిత్రపటం 2 నా గౌరవార్థం ఉంచండి అంటారు. అతను మోతీలాల్ అదేవిధంగా చేస్తాడు. ఆ తర్వాత ముంబైలో ఒక వార్త దావాలంలా వ్యాపిస్తుంది, కాకాసాహెబ్ దీక్షిత్ పని అయిపోయింది, పూర్తిగా సన్యాసి అయిపోయాడు అని చెప్పి దావాలంలా వార్త వ్యాపించడంతో ఎవ్వరూ కూడా స్నేహితులు బంధువులు ఇంకెవ్వరూ కూడా దగ్గర రావడం మానేశారు.
అయినా సరే ఎంతో తృప్తితోటి కాకాసాహెబ్ దీక్షిత్ షిరిడీలో తన కొడుకును తీసుకెళ్ళాడు. ఇక్కడ ముంబైలో మంచి స్కూల్లో చదువుతున్నటువంటి కొడుకును తీసుకెళ్ళి అక్కడ ఒక పూట బడి నడిచేటువంటి ఒక సాధారణమైనటువంటి స్కూల్లో అక్కడ చదివించాడు. తన భార్యతో సహా చాలా రోజులు షిరిడీకి మకాం మార్చాడు. అయినా సరే కాకాసాహెబ్లో ఏమీ లేదు. అనేక మంది అవమానిస్తూ ఉన్నారు. ఈ అవమానం నా కోసం నేను పడను, ఇదంతా ఈ మానం అనేటువంటిది, ఈ అభిమానం అనేటువంటి దాన్ని నేను తొలగించుకున్నప్పుడే నాకు సద్గురువు వద్ద అసలైనటువంటి స్థానం లభిస్తుందని చెప్పి అన్నారు. నిజంగానే బాబా ఒకరోజు చెప్తారు, కాకా నీ జీవితం సఫలమైంది, నిన్ను నేను విమానంలో తీసుకెళ్తాను అంటాడు. అంటే నిజంగానే విమానంలో తీసుకెళ్ళిపోయాడు బాబా. ఏ ప్రయాస లేకుండా ప్రాణాలను వదిలేయడమే విమానంలో వెళ్ళడం. అట్లా కాకాసాహెబ్ దీక్షిత్కు ఎంత గొప్ప అనుభవాలను ఇచ్చాడంటే, ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ వాడాలో ఉంటే బూటీని పంపిస్తాడు. పంపించి కాకా దగ్గర 100 రూపాయలు తీసుకురా పో అంటాడు. కానీ అప్పటికి కాకాసాహెబ్ దీక్షిత్ దగ్గర 1 రూపాయి మాత్రమే ఉంది. బాబా 100 అడిగాడు. నానాసాహెబ్ చంద్రకర్ లాంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, షిరిడీకి వచ్చేటప్పుడు ఒక 50 రూపాయలు 100 రూపాయలు తెచ్చుకుంటే ఒక 50 రూపాయలు కోపర్గావ్లో దాచిపెట్టుకొని మిత్రుడి దగ్గర పెట్టించేవాడు. ఎందుకంటే 50 రూపాయలు అయిపోయిన తర్వాత బాబా మళ్ళీ దక్షిణ అడిగితే కోపర్గావ్ నుంచి తెప్పించుకోవాలని చెప్పి. అట్లా కాకాసాహెబ్ అటువంటి ఉద్దేశంతో లేడు. ధనం ఉన్నదంతా జేబులో పెట్టుకొని తిరిగేటువంటి వాడు. కానీ బాబా అడిగినటువంటి సమయానికి రూపాయి మాత్రమే ఉంది. ఆ రూపాయి బూటీ చేతిలో పెట్టి బాబాకు ఇదే నా సాష్టాంగ నమస్కారము, సాష్టాంగ నమస్కారంతో కూడినటువంటి 1 రూపాయిని ఇచ్చేసి అని చెప్పి పంపిస్తాడు. తర్వాత ఆలోచిస్తాడు, బాబా ఎందుకు నన్ను 100 రూపాయలు అడిగాడు? సర్వంతర్యామైనటువంటి బాబాకు తెలుసు కదా నా దగ్గర 1 రూపాయే ఉందని. బాబాకు తెలియని విషయం ఉంటుందా? 100 రూపాయలు ఎందుకు అడిగాడు అని చెప్పి ఆలోచిస్తుండగా ఒక శాస్త్రంలో చెప్పబడ్డటువంటి, ధర్మ విధిలో చెప్పబడ్డటువంటి ఒక సత్యం గుర్తుకొస్తుంది. ఏమిటంటే, 1 పక్కన ఎన్ని సున్నాలు పెడితే అంత విలువ పెరుగుతుంది. ఆ 1 పక్కన ఉన్నటువంటి అన్ని సున్నాలను కొట్టేసినా సరే 1కి విలువ ఉంటుంది. కానీ ఆ సున్నాల పక్కన ఉన్నటువంటి 1ని తీసేస్తే ఆ సున్నాలకు విలువ ఉండదు. ఈ 1 అనేటువంటిది శాశ్వతమైనటువంటిది, అదే పరబ్రహ్మ. దాని పక్కన ఉన్నటువంటి సున్నాలన్నీ కూడా మాయామోహాలు. అంతే కదా. మన దగ్గర 10 లక్షలు ఉన్నాయనుకోండి, ఒక సున్నా పోయిందనుకోండి, దాని విలువ ఎంత? 1,00,000. ఇంకో సున్నా పోతే 10,000, ఇంకో సున్నా పోతే 1,000 రూపాయలు, ఇంకో సున్నా పోతే 100 రూపాయలు, ఇంకో సున్నా పోతే 10 రూపాయలు, ఇంకో సున్నా పోతే రూపాయి. కానీ ఆ 1 అనేటువంటిదే శాశ్వతము. ఈ విధంగా బాబా తన భక్తులకు అనుభవాలను ఇచ్చేవాడు. అప్పటి నుంచి కాకాసాహెబ్ దీక్షిత్ అనుకున్నాడు, నేను నా యొక్క ఆస్తిని, నా సంపాదన అనేటువంటిది అన్నీ కూడా, ఈ పెరిగే సున్నాలన్నీ కూడా శూన్యము. అది మాయా మోహాలవన్నీ కూడా సున్నాలన్నీ. 1 మాత్రమే శాశ్వతము, అది ఏ పరబ్రహ్మ, అది ఏ సద్గురువు అని చెప్పి అటువంటి అనుభవాలను ఇచ్చి వారి మనసును స్థిరపరిచారు. లేకపోతే మనిషి అనేటువంటి వాడు స్థిరంగా ఉండలేడు. కాకాసాహెబ్ దీక్షిత్ అంత స్థిరంగా ఉండడానికి కారణం ఏంటంటే, వారి యొక్క యోగ్యత, వారి పరిణితిని బట్టి అనేక అనుభవాలను బాబా వారికి ఇచ్చారు. ఒకసారి బాబా మరొకసారి 16.5 రూపాయలు దక్షిణ తీసుకురాపో అని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ వద్దకు పంపిస్తారు. బాబా 16.5 రూపాయలను ఎందుకు అడిగారు అన్నప్పుడు ఒక శ్లోకం గుర్తొస్తుంది. కాయేన వాచ మనసేంద్రియేన అనేటువంటి దాంట్లో మొత్తము దాంట్లో 15.5 లెక్క వస్తుంది. 15.5 అందులో లెక్క వస్తుంది. ఏమిటంటే అందులో కాయేన వాచ మనసేంద్రియేన అంటే శరీరము, అహంకారము, వాక్కు, మనస్సు, అదేవిధంగా ఇంద్రియాలు 10 అంటే మొత్తం 15 అయ్యాయి. ప్రకృతి అంటే అర్ధ 15.5. మరి ఈ శ్లోకాన్ని చూసిన బాబా 15.5 రూపాయల దక్షిణ, ఇప్పుడు మనందరం కూడా ఇక్కడ వాడతాం కదా, కాయేన వాచ మనసేంద్రియేన బుద్ధ్యాత్మనామ ప్రకృతి స్వభావ కరోమి యచ్చత్ సకలంతయత్మి అని చెప్పి మనం పాడతాం కదా. అందులో భగవంతునికి చెప్పుకుంటాం మనం, బాబా నేను 15.5 రూపాయలు నీకు దక్షిణగా సమర్పిస్తున్నాను. 15.5 అంశాలు, నా మనస్సు, శరీరము, వాక్కు, ఇంద్రియాలు, అదేవిధంగా ప్రకృతి, పుష్పం,
మొత్తం నీకు నేను సమర్పించేస్తున్నాను, కాబట్టి నా పైన నువ్వు కృప చూపెట్టని అడుగుతాం. కానీ బాబా 16.5 ఎందుకు అడిగారు? వీటన్నిటితో పాటు వీటన్నిటినీ సమర్పించాలంటే ఏం కావాలి? మనకు చిత్తం కావాలి. ఆ చిత్తం లేకపోతే వీటన్నింటినీ సమర్పించలేము. కాబట్టి ఆ ₹1 చిత్తం, ఈ 15.5తో పాటు చిత్తం అనేటువంటి దాన్ని 16వ అంశాన్ని, లేకపోతే ఒట్టిగా వాక్కుతో మాత్రమే ఆ మంత్రాన్ని చదువుతాం. చిత్తం ఉంటేనే మనం వాటన్నిటినీ బాబాకు సమర్పించగలుగుతాం. అది ఇంత అద్భుతమైనటువంటి అనుభవాలు అన్నమాట. ఇంత అద్భుతమైనటువంటి అనుభవాలు కలిగినటువంటి వాడు ఎవరైనా సరే సద్గురువు నెట్టివేసినా సరే అక్కడి నుంచి వెళ్ళగలుగుతాడా? సద్గురువు ఎప్పుడూ కూడా జీవిత సత్యాలను మాత్రమే ప్రబోధిస్తాడు. ఎందుకంటే కాకాసాహెబ్ దీక్షిత్ అనేక అనుభవాలను పొందాడు. ఆయన మనస్సు ఎలా మారిపోయిందంటే, బాబా వారి చేత ఏకనాథ భాగవతాన్ని, భావార్థ రామాయణాన్ని 2 పుస్తకాలను నిత్య నియమంగా పారాయణ చేయించేటువంటి వాడు. అయితే ఒకరోజు పారాయణ చేస్తుండగా అతను భావార్థ రామాయణాన్ని పారాయణ చేస్తుంటే ఆ పుస్తకాన్ని మిత్రులు చూస్తారు. పారాయణ చేసి చేసి పుస్తకం నలిగిపోయింది. ఇప్పుడు అంత క్వాలిటీ పేపర్ అప్పుడు లేదు. ఆ పుస్తకం నలిగిపోతే నిర్ణయ ప్రెస్ అని చెప్పి ఒక ప్రెస్, చాలా ఫేమస్ ప్రెస్ ముంబైలో, దాంట్లో వారు భావార్థ రామాయణాన్ని కొత్త ఎడిషన్ ప్రింట్ చేస్తారు. దాన్ని తీసుకొని మిత్రులు వచ్చి కాకాసాహెబ్ దీక్షిత్కి ఇస్తే కాకాసాహెబ్ దీక్షిత్ దాన్ని తిరస్కరిస్తాడు. దాన్ని పారాయణ చేయలేనంటాడు. ఎందుకు? ఇదైనా అదైనా ఒకే పుస్తకం కదా, ఇందులో క్వాలిటీ పేపర్ ఉంది, నీకు చాలా ఉపయోగపడుతుంది అని అంటే, ఇటువంటి కాపీలు 1,00,000 ఇచ్చినా నాకు వద్దు అంటాడు. ఎందుకని అడుగుతారు. నాకు బాబా కరస్పర్శ తగిలినటువంటి గ్రంథం ఇది, నా ప్రాణం పోయేంత వరకు ఈ గ్రంథాన్ని నేను పారాయణ చేస్తాను. బాబా కరస్పర్శ తగలనటువంటి ఎంత నాణ్యమైనటువంటి పుస్తకమైనా దీని ముందు బలాదు, ఇటువంటి పుస్తకం ఇంకొకటి నాకు రాదు, దక్కదు అని చెప్తారట. అంత కమిటెడ్ అన్నమాట కాకాసాహెబ్ దీక్షిత్. అంతేకాదు కాకాసాహెబ్ దీక్షిత్ పారాయణ ఎంత మధురంగా చేసేవారట అంటే, ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం బాబా దగ్గరికి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా బాబా కూడా అక్కడికే పంపించేవాడు సాయంత్రం పూట. ఎందుకంటే భక్తుడు వారి యొక్క మనస్సు, మన మనస్సు కూడా ఎంత చంచలమైందంటే, అనేక పుణ్యక్షేత్రాలకు పోతాము, తీరిక వచ్చిందంటే పిచ్చాపాటి మాట్లాడుకుంటాం. సద్గురువు మాత్రం చాలా డిసిప్లిన్గా పెట్టేటువంటి వారు. ఆ రోజు ఎవరైనా ఖాళీగా ఉట్టిగా అక్కడ కూర్చొని ఉంటే, వెళ్ళు అక్కడ వాడాలో పారాయణ జరుగుతుంది, అక్కడ కూర్చో అని చెప్పి పంపించేవారు. ఒకరోజు పారాయణ చదువుతూ ఉండగా కాకాసాహెబ్ దీక్షిత్కు కొంచెం ఆరోగ్యం బాగలేక పారాయణ మధ్యలో ఆపేస్తే అక్కడే ఉన్నటువంటి ఒక గొప్ప పండితుడు, నటేషన్ అని చెప్పి ఒక గొప్ప పండితుడు, ఆ నటేషన్ అంటాడు, మీరు రెస్ట్ తీసుకోండి కాకాసాహెబ్, నేను పారాయణ చేస్తా అంటాడు. పారాయణ మొదలు పెడతాడు. ఎవ్వరికి చెవికి ఇంపుగా ఉండదు. అదేదో లేని పాండిత్యాన్ని చొప్పించుకొని ఏదో పారాయణ చేసుకుంటూ ఉంటారు. కానీ భక్తులందరూ అనుకుంటారు, కాకాసాహెబ్ పారాయణ ఎంత మధురమైనటువంటిది, భగవంతుణ్ణి మన ముందు ప్రత్యక్షం చేసేలాగా వారి యొక్క వ్యాఖ్యానం ఉంటుంది, నిజంగా సద్గురు అనుగ్రహం ఉన్నటువంటి వారికే ఇది దక్కుతుందని చెప్పి ఆ రోజు భక్తులు అనుకున్నారు. కాకాసాహెబ్ ఎన్ని గంటలు అక్కడ పారాయణం ఉన్నా సరే, ఆ పారాయణ ఎంతసేపు అయినా సరే అక్కడ కూర్చొని ఉండేటువంటి వారు. ఒకే ఒక ఉదాహరణ చెప్తాం మీకు. కాకాసాహెబ్ పారాయణ ఎంత మధురంగా ఉండేదంటే, జీవి తన అస్తిత్వాన్ని మర్చిపోయేటువంటిది. మనందరం కూడా భగవంతుని విషయాలు మాట్లాడుకునేటప్పుడు, వినేటప్పుడు మన యొక్క అస్తిత్వాన్ని మర్చిపోవాలి. అదే నీ యొక్క భక్తికి సూచిక. ఒకసారి పారాయణ జరుగుతుంటే హేమాడ్ పంత్ భుజం పైకి ఒక తేలు ఎక్కి ఉంటుంది. చూస్తాడు, ఒకవేళ తేలు అంటే అంత పారాయణ డిస్టర్బ్ అవుతుందని చెప్పి పారాయణ అయిపోయేంత వరకు కూడా ఆ తేలు డిస్టర్బ్ చేయడు. అదేవిధంగా ఆ తేలు కూడా తల ఎత్తి భుజం పైన నిలబడుతుంది తప్ప అన్నాసాహెబ్ దబోల్కర్ను కాటేయదది. అన్నాసాహెబ్ దబోల్కర్ హేమాడ్ పంత్ సచ్చరిత్రలో ఆ విషయం ఎంత అద్భుతంగా రాస్తారంటే, విషంతో కూడినటువంటి ఆ తేలు కూడా కాకాసాహెబ్ దీక్షిత్ చేసేటువంటి పారాయణకు ముగ్ధురాలైపోయి తన అస్తిత్వాన్ని మర్చిపోయిందని చెప్పి రాస్తాడు. తేలు అస్తిత్వం ఏమిటి? కాటేయడమే, దానికి ఇంకో డ్యూటీ లేదు. కానీ ఆ పారాయణను, భగవంతుని యొక్క లీలలను విని తను తేలు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి అది నిల్చొని విన్నది 1/2 నిమిషం కాదు, నిమిషం కాదు, 1.5 సేపు అది అలానే ఉన్నదంటే చూడండి భగవంతుని యొక్క లీలల్లో ఉన్నటువంటి మహిమ ఎంత గొప్పదో. ఇవన్నీ బాబా దగ్గర వాళ్ళందరూ చూశారు.
చూశారు కాబట్టే బాబా కోసం ధనాన్ని, మానాన్ని, ప్రాణాన్ని అన్నింటినీ కూడా సద్గురువుకు అప్పగించడానికి ఆ రోజు భక్తులు సిద్ధమయ్యారు. బాబా మహాసమాధి రోజు వీళ్ళందరూ నిలబడకపోయి ఉంటే ఈరోజు బాబా యొక్క మహత్వం అందాక వచ్చేటువంటిది కాదు. బాబా దేహాన్ని ఎక్కడ దాన్ని మనం సమాధి చేయాలనే విషయంలో పెద్ద ఇష్యూ ఏర్పడుతుంది ఆ రోజు. ఆ ఇష్యూ ఏర్పడ్డప్పుడు ఊర్లో ఓటింగ్ జరుగుతుంది. బాబాను బూటీవాడలో పెట్టాలా, లేకపోతే మసీదు ఆరు బయట పెట్టాలా? ముస్లిమ్స్ అందరూ ఏంటంటే మసీదు బయటనే పెట్టాలి, బూటీవాడలో పెడితే అది ప్రైవేట్ది, బూటీ నాగ్పూర్లో ఉంటాడు, తాళం వేసుకొని పోతాడు, మేము ఎలా దర్శించుకునేది బాబాను స్వేచ్ఛగా అని అంటాడు. బూటీ వచ్చి చెప్తాడు, దానిపైన సర్వ హక్కులు వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా సద్గురువును ఆరు బయట పెట్టడమా? సద్గురువు అనాథన? సద్గురువుకు ఆశ్రయం లేదా? నేను లక్షలు వెచ్చించినటువంటి ఈ భవంతిని నేను మీకు దారాదత్తం చేస్తున్నాను, దీనిపైన నాకు ఏ హక్కు లేదని చెప్పి ఇచ్చేస్తాను. ధనాన్ని ఆ రోజుల్లో ₹1,00,000 అంటే మామూలు విషయమా? బూటీ ఎంత కమిటెడ్ అంటే బాబా ముందు తల ఎత్తి ఒక్క మాట మాట్లాడేటువంటి వారు కాదు. అనేక మంది పిచ్చాపాటి మాట్లాడుతున్నా సరే ఎదురుబడి మాట్లాడేటువంటి వారు కాదు బూటీ. బూటీ సామాన్యమైనటువంటి వ్యక్తి. నాగ్పూర్ నుంచి అహ్మద్నగర్ వరకు, ఇటు పూణే వరకు కొన్ని వందల వేల ఎకరాలను కొన్నటువంటి వాడు. కోటీశ్వరుడు ఆ రోజుల్లో. భూములు కొనడం, అమ్మడం వ్యాపారం ఆ రోజుల్లో బూటీకి. అసలు తనకు ఆ రోజుల్లోనే కోట్ల రూపాయలను చూసినటువంటి వాడు. పెద్ద భవంతి నాగ్పూర్లో ఉంది. అతని ఇంటికి సాక్షాత్తు గజానన్ మహారాజ్ వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చున్నాడు. అంత గొప్ప వ్యక్తి. అనేక మంది మహాత్ములు బూటీ ఇంట్లో కాలు పెట్టారు, బూటీ ఇంట్లో భోజనం చేశారు. అంత అనుగ్రహం కలిగినటువంటి బూటీ బాబా ముందు ఒక్క మాట మాట్లాడకపోయేటువంటి వారు. అంతేకాదు తను లక్షలు వెచ్చించి కట్టుకున్నటువంటి ఆ గృహంలో బాబా ఉంటేనే అది ఆ గృహం సార్థకతం అవుతుంది, లేకపోతే నేను ఇక్కడ ఎందుకుంటాను? కాబట్టి ఇది బాబా సంకల్పానుసారం కట్టబడ్డటువంటిది. కాబట్టి దీన్ని వారికి నేను దారాదత్తం చేస్తున్నానని చెప్పి దారాదత్తం చేసేశాను. అందరూ గోలబెడితే బాబా మహాసమాధి తర్వాత ఒక్క 5 సంవత్సరాలు మాత్రమే సంస్థానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ తర్వాత నుంచి లేడు. ఆ ఆస్తిని బాబా పేరు మీద 99 సంవత్సరాల లీజుకు రాశారు. ఆ లీజును తన వారసులు ఎవరూ కూడా ఎలాంటి షరతులు లేకుండా రెన్యువల్ చేయాలనేటువంటి వీలునామా కూడా రాశారు. ఇప్పటికీ కూడా బూటీ కుటుంబానికి ప్రతి సంవత్సరము ₹1 లీజ్ అమౌంట్ వెళ్తుంది. ₹1. ఆ రూపాయిని వాళ్ళు ఎంత అపురూపంగా చూసుకుంటారంటే, బాబా సంస్థానం నుంచి మాకు ₹1 వచ్చింది. ఇప్పుడు దాని విలువ ఎంతో తెలుసా? కొన్ని వందల కోట్ల రూపాయల ఆ ప్రాపర్టీ విలువ. కానీ ఆ 100 కోట్లు ముఖ్యం కాదు. బాబా గౌరవంగా మాకు ఏడాదికోసారి పంపేటువంటి రూపాయే మాకు విలువైనటువంటిదని చెప్పి ఆ రూపాయిని మాత్రమే తీసుకుంటారు ఇప్పటికీ కూడా. వారి గౌరవార్థం ఇచ్చేటువంటిది అది. అంతేకాదు కాకాసాహెబ్ దీక్షిత్ రేపు బాబా యొక్క వైభవం పెరుగుతుందని చెప్పి తను కట్టుకున్నటువంటి వాడ దీక్షిత్ వాడ, ఆ దీక్షిత్ వాడాను వీలునామా రాస్తాడు. తన తదనంతరము తన కొడుకు రామకృష్ణ దీక్షిత్ సొంత ఖర్చులతోటి సంస్థానానికి రిజిస్టర్ చేయాలని చెప్పి ఆస్తిని దారాదత్తం చేస్తాడు. దాని తర్వాత ఇప్పుడు సమాధి మందిరం పక్కన ఉన్నటువంటి శని ఆలయాలు, ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి భూమి బూటీ కాకాసాహెబ్ కలిసి కొంటారు. కొన్నటువంటి ఆ భూమికి సంబంధించి కూడా వీళ్ళు రాస్తాడు. నా మిత్రుడైనటువంటి శ్రీమాన్ బూటీకి అంగీకారం అయితే ఆ ఇద్దరి పేరు మీద ఉన్నటువంటి జాయింట్ ప్రాపర్టీ కూడా బాబా సంస్థానానికి ఇచ్చారని చెప్పి ఇచ్చేస్తాడు. ధనాన్ని, మానాన్ని, ప్రాణాన్ని పూర్తిగా బాబా చరణాలకు అంకితం చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. కాకాసాహెబ్ దీక్షిత్ తన ఆస్తిని బాబాకు దారాదత్తం చేస్తే బాబా ఏం చేశాడో తెలుసా? తన ఆస్తినంతా కాకాసాహెబ్ దీక్షిత్ వాడాలో భద్రపరుచుకున్నాడు. మీరు వెళ్ళినప్పుడు చూడండి, కాకాసాహెబ్ దీక్షిత్ వాడాలో మ్యూజియం ఉంటుంది. ఏముంటాయి మ్యూజియంలో? బాబా వాడినటువంటి కఫిని, వారు ఉపయోగించినటువంటి కొలంబ పాత్ర, భిక్షా పాత్ర, వారి పాదుకలు, వారు విసిరినటువంటి గోధుమలు విసిరినటువంటి ఇసుర్రాయి, అదేవిధంగా వారి స్థానంలో స్థాపించాల్సినటువంటి మురళీధరుడి యొక్క విగ్రహము, వారు వాడినటువంటి కుర్చీ, వారి కోసం చేయించుకొచ్చినటువంటి రథం, అంటే వారి ఆస్తి, బాబా ఆస్తి.
కాకాసాహెబ్ దీక్షిత్ ఆస్తినిస్తే ఆ ఆస్తిలో తన ఆస్తిని భద్రపరుచుకున్నాడు బాబా. అంత గొప్ప ప్రేమానుబంధం ఆ రోజు బాబాకు, ఆ రోజు భక్తులకు ఉండేటువంటిది. ఈ విధంగా ధనాన్ని, మానాన్ని, ప్రాణాన్ని ఇవ్వాలనేటువంటి సంకల్పం రావడమే గొప్ప. బాబా మన నుంచి నిజంగా ఇవేవి తీసుకోడు, ధనాన్ని ఆశించడు, ఆయన కోసం మనమేమి అవమానాలు పడాలి అని చెప్పి ఆయన కోరుకోడు, మన ఆస్తుల్ని ఆయనకు రాసియాలని కోరుకోడు. కానీ ఎవరికైతే ఈ మనోభావన ఉంటుందో, అవసరమైతే బాబా కోసం ధనం, మానం, ప్రాణం నేను సమర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాననేటువంటి మానసిక దృఢ నిశ్చయంతో ఉంటారో వారి జీవితం ధన్యం. ఆ రోజు భక్తులు ఆ విధంగా ఉన్నారు, బాబా కోసం అంత తప్పించారు కాబట్టే ఆయన యొక్క మహత్తు ఇప్పటి వరకు మన దాకా వచ్చింది. ఆ మహత్తును మనం అందరం కూడా అనుభవిస్తున్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.